దానికి టెన్షన్ పడాలా? నేనున్నా కదా. ఏం తెలియనోడంట ఏకాదశి రోజు వస్తానంట, అన్ని తెలిసినోడు అమావాస్య రోజు వచ్చిండంట. ఓ మామ లేవలే ఇంకా నీ కొడుకు? అందరింట్లో పండగ ఉన్నా కూడా మా ఇంట్లో పండగ ఉండదు, ఏముండదు. రాత్రి అంతా పొక్క వాళ్ళగా తాగేసి వచ్చుడు, ఇప్పుడేమో తెల్లందాక పొద్దు ఎక్కేదాకా పండుకున్నాడు. ఏం మనిషి ఉంటాడో పని చేయలేక చెప్తాను. ఏందో నా గ్రహచారం, వద్దురా అంటే చేసుకున్నా. ఓ మగడా ఇంకా తెల్లారలేదా నీకు? ఇంకా అందరికి తెల్లారినా నీకేడ తెల్లారుతుంది? రాత్రి అంతా తాగుడు, పొద్దుగా వండుడు. ఏం చేద్దాం, ఇంతనైనా సిగ్గుండాలి. అప్పటికి చెప్పిళ్ళు మా అవ్వయ్య వద్దే చేసుకోకే అంటే నేను విన్నానా? వినలేదు. నా జీవితం ఎప్పుడు ఇంతే, ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. ఏందే పొద్దు పొద్దుగా ఏందా పొద్దు పొద్దుగా లొల్లి? ఏంటిది లొల్లి? నీకు లొల్లి లాగానే పడుతుందా ఇది? ఇప్పుడు నీ కొట్టినా తిట్టినా నువ్వు బాగా ఉల్లిస్తాను. నువ్వు కొట్టుడొద్దు, చేసుడొద్దు, నువ్వు చేసేటి అన్ని బరాబరే ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేసిండే అంతగానో ఊరుతాను? ఏం పని చేస్తాను నువ్వు? పొద్దున్న లేచి ఏదో చేస్తానా? ఏం చేస్తానో పనుడు తప్ప. అది కూడా పనే కదా. ఏది పనా? అవును, నువ్వు పెద్ద ఎమ్మెల్యేవి, అదే పని నీకు. పొద్దున్నాక అందరు చూసుకొని వచ్చి రాత్రి కాగానే వండుకొని పొద్దుకేదాకా వంటావు. ఏదో నేను కొట్టినట్టు బాగా ఉల్లిస్తాను. పని చేయలేదు వాడిది. ఏది ఈ పనా? నువ్వు చేసే పని నేను చేయాలా? నువ్వు ఆడతాను కదా, చేయాలి. అది ఎందుకు చేసుకున్నావు? పని అది మన పని అని నీకు ఉండాలి, నాకు కాదు ఉండాల్సింది. బాగా ఉల్లించుకుంటా ఏదో కొట్టినట్టు తిట్టినా 10 మంది రమ్మని పో. మీ అయ్య మీ అవ్వ రమ్మని పో, నా మొగుడు బాగా కొడతాను అని చెప్తా. అది ఒకటే తక్కువ ఉన్నది. అట్లా చెప్పేదాన్ని అయితే ఎప్పుడో పుట్టింటికి పో. నీ కాడ పడి ఎందుకు ఎడతా నేను? భయమా? బెదిరిస్తానవా? లక్షలు తెచ్చినట్టు కట్నం పుట్టింటికి పోతా అని. కట్నం తెచ్చేదాన్ని అయితే గిట్లెందుకుంటా? ఇష్టపడి చేసుకున్నా కాబట్టి ఎగుతానా. చేసుకో, ఏదో వేరే వాళ్ళని చేసుకోపో. విడాకులు ఇచ్చి చేసుకోపో. నిన్నైతే ఒక్క రోజు కూడా ఉంచుకోవతి. ఎందుకు ఉంచుకోరా? నాకు 100 మంది ఫోన్లు చేస్తారు తెలుసా, నీకు గెలవదు అది. అబ్బో చూసినాం. ఏదో 2 బట్టలు చేసే వారికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అట్లనే మాట్లాడతా. కొట్టినా తిట్టినా అది నైట్కి అట్లా బయటికి పోయి వచ్చినా కొంచెం పండుకుందాం అంటే మీ అమ్మ కొట్టినట్టే మాట్లాడుతుంది. కొడతావా? ఇంకా నేను చేసుడు కానీ నా మీదికి నన్ను కూడా కొడతావా? నీ అవ్వ ఇప్పుడు నీకేం కావాలి? ఎప్పుడైనా నీ మొహానికి ఒక చైన్ కొనిచ్చినవా? ఒక చీర కొనిచ్చినవా? కొనిత్తది. కొనిచ్చినవుతి. ఉత్త చీర అడిగితే పట్టు చీర కొనిత్తివి, చైన్ అడిగితే వడ్డాలం కొనిత్తివి, ముల్లలు నేను బయటికి పోతా అంటే ఇత్తివి. అందుకే ముల్ల కట్టి బీరోలో పెట్టిన. ఇవన్నీ కావాలంటే బ్యాంక్ లో కన్నం వేయాలి. అది ఒక్కటే చేస్తుంది కదా, దానికి కూడా నువ్వు పనికిరావు. పిచ్చిదాన్న, ఒక్క నిమిషం కూడా పట్టరే పూసల దండ కొనియాలంటే. ఇప్పుడు మీ ఆడోళ్ళు పూసల దండ కొనియమంటే చైన్ కొనియమంటారు, చైన్ కొనియమంటే వడ్డాను కొనియమంటారు, వడ్డాను కొనియమంటే నెక్లెస్ కొనియమంటారు. నాకు తెలిసే మీ ఆడోళ్ళ గురించి. ఆస్తు మూరేడు ఆశ బారేడు. బాగా చెప్పినవుతి. తాగనికి మాత్రం పైసలు ఉంటాయి, పెళ్ళానికి కొననికి మాత్రం పైసలు ఉండవు. అవును, ఇంతకు నిన్న చిట్టి పైసలు కట్టమన్నా కట్టినవా? కట్టినే, నమ్మకం లేదేంది? ఫోన్ గిట్లా చేయాలా? అబ్బో చెయ్యట్లే. నాకు ఆల్రెడీ ఫోన్ చేసి 3000 కట్టినవు, 2000 తాగుడికి పెట్టుకున్నావు. ఎందుకా ఇట్లా తాగుతాను? ఇక సీనిగాడు చూడు, పెళ్ళం పిల్లలు ఎంత బాగా చూసుకుంటాడో, వాళ్ళకి కావాల్సినవి అన్ని కొనుక్కొస్తాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? వానితోటే తిరుగుతా ఉంటాడు, చూసి నేర్చుకోవా? అవునా? ఆ సీనిగాడు ఇంకో వేరే సెటప్ పెట్టిండట, మరి నేను కూడా పెట్టాలా చెప్పు? ప్లానింగ్ రోజు తీసుకొని వస్తా కుప్పలు కుప్పలు. వాడిని చూసి నేర్చుకో, వీని చూసి నేర్చుకో. నేను కాబట్టి నిన్ను చేసుకున్నా, ఇంకోటి అయితే నిన్ను చేసుకుంటదా? అబ్బా అవునా? గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా మంచిగానే ఉంటది, అదే ఓడిన వాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటది. అంటే నేను గాడిదనా? నాకు కూడా డాక్టర్ సంబంధాలు వచ్చినాయి, అవి కాదనుకో నిన్ను చేసుకున్నా కదా, ఇట్లనే ఉంటది.
పాపాలు చేసి గంగా నదిలో మునిగితే శరీరాన్ని దడుతుంది కానీ పాపాలు పోవు. గాడిదనా అని కొడతాను. నువ్వు గాడిదవేనా నువ్వు? ఇగో రంజిత్, ఇవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు తాగుడు బంద్ చేస్తే అంతా సర్దుబాటు అయితే. నేనేం తాగినే? నేను అక్కడ రాసిన పుట్టినరోజు అయితే ఒక పెగ్గు తాగినా, దానికే తాగుడు పేరు చేస్తానా? సిగ్గుండాలే. ఒక పెగ్గు తాగినా చెల్లెని పట్టుకున్నావా? వెనకెళ్ళి చూస్తే అచ్చం నువ్వే అనుకున్నా. సార్ చెప్పినది. అయ్యో పాపం, అమాయకుడికి అక్షింతలు ఇస్తే నోట్లేసుకున్నాడంట నీలాంటోడు వెనకట. నేను కావాలని చెప్పి వెనకెళ్ళి పట్టుకోనే ముందుకెళ్ళి పట్టుకుంటా. అర్థమైందా? నాకు ఇది అంతా కాదు. నర్సయ్య కానీ 20,000 తీసుకున్నావంట. వాడేమో ఇంటికి వచ్చి తాళం ఎత్తా అంటాడు. ఎందుకు తీసుకున్నావు అనుకుంటే నేను అడగను. ఎట్లా కడతావు చూస్తా కదా. ఇక నేనేం తాగడానికి తీసుకోలేదు, గడ్డి మందు కొందామని తీసుకున్నా. అవును, నువ్వేం చేసినావు నాకు తెలుసు. 5,000 పెట్టి గడ్డి మందు కొన్నావు, 15,000 పెట్టి జలసాలు చేసినావు. వాడైతే ఇంటికి వచ్చి తాళం వేరే తర్వాత నీ సంగతి చెప్తా. ఎందుకు టెన్షన్ పడతానువే? ఒకవేళ నర్సయ్య వచ్చిందనుకో, నా మగుడు 2 రోజుల నుంచి కనబడతలేడు, ఫోన్ కూడా కలుతలే అని చెప్పు. దానికి టెన్షన్ పడాలా? నేనున్నా కదా. ఏం తెలియనోడంట ఏకాదశి రోజు వస్తానంట, అన్ని తెలిసినోడు అమావాస్య రోజు వచ్చిండంట. ఇంటికి కష్టం వచ్చినా పెళ్ళానికి కష్టం వచ్చినా మొగుడే చూసుకోవాలి, ఉంచుకున్నోడు కాదు. నీ అవ్వ ఏందో బాగా మాట్లాడతాను. నేను తీసుకున్న 20,000 కడతది. వేడి నీళ్ళు పెట్టు, బయటికి పోతా. ఏమేళ పెట్టి వచ్చినావు? వేడి నీళ్ళు పెట్టాలా? సల్లి స్నానం చేయపో. అవ్వ మొగుడు అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. చెప్తా నీ సంగతి. ముందైతే తీసుకున్నప్పు కట్టు, తర్వాత నా సంగతి చెప్తూ గాని. సబ్బు పెట్టా బాత్రూమ్ లా. ఇలా మొత్తానికైతే పైసలు వసూలు చేసుకొని పోవాలి ఇక్కడ నుంచి. మొత్తం పైసలు తీసుకునే ఉన్నాడు అమ్మా నీ మొగుడు? వచ్చిండ్రా. 2 రోజులు అవుతుంది పోయి. ఫోన్ చేస్తేమో కలుస్తలేదు. ఎక్కడ చచ్చిండో ఏమో. నీ మొగుడు ఎడికి పోయిండో నాకు తెలియదు. ఇప్పుడు కాక నువ్వు పైసలు ఇస్తే నేను తీసుకొని పోతా, లేకుంటే నీ ఇంటికి తాళం వేసిపోతా. ఒక 2 రోజులు ఆగరాదే అన్న. నాకు పైసలు రాగానే నీకు ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చి తీసుకోవు. నీ మొగుడు కూడా 2 రోజులు ఇస్తా అన్నాడు. ఇప్పటికి నెల దాటింది, అసలు లేదు మిత్తి లేదు. ఇప్పుడు పైసలు ఇస్తావా ఇంటికి తాళమేనా? ఇప్పుడు ఇవ్వమంటే నేను ఏ నుంచి ఇవ్వాలి? అయినా నువ్వు నాకు చెప్పించినావా ఏంది? వాడేమో ఎక్కడికో పోతాడు, నీకు కట్టాడు. నువ్వు నన్ను అడిగితే నేను ఏ నుంచి ఇవ్వాలి? వాడు వచ్చినాక నువ్వు కొట్టుకుంటావు తిట్టుకుంటావు, నాకు సంబంధం లేదు. ఇక నువ్వు ఏమన్నా చేసుకో. పైసలు ఇవ్వమంటేనేమో కాళ్ళు పట్టుకుంటారు, పైసలు అడిగినప్పుడు మెడ పట్టుకుంటారు. ఎందుకంటే మీ అసొంటి వాళ్ళు పాపమని పాత లుంగిస్తే నాకు పాత లుంగి ఇచ్చినావా అని ఆ లుంగితోనే ఊరి పెట్టిల్లట. వాడేమో నా పిల్లం అడగమంటేనే అడిగిన డబ్బులు అంటాడు. నువ్వో ఇప్పుడు నాకేం తెలియదు అంటావు. ఇప్పుడు ఏంది కథ? పైసలు ఇస్తావా అయ్యావా? ఇవ్వరు దాకా మర్యాద ఇచ్చిన. నువ్వు ఇచ్చిన 20,000కు ఇద్దరు రేసుకొని వచ్చినావా? మర్యాద ఏంది మర్యాద? తీసుకున్నప్పుడు పైసలు పడేయాలి. మర్యాద ఏంది మర్యాద? 2 రోజులు నాకు ఇస్తాను మర్యాద చెప్పినా పోవాలి కదా. 2 రోజులు అని 4 రోజులు అయింది ఇప్పటికి నీ మొగడు చెప్పి. చెప్పించినావా? అలా ఏంటి పంచాయతీ సప్పుడే పోయి తాళం వేసేస్తాను. మొత్తం బయటపడైపోరా, బయటపడైపో. మొత్తం సామాన్ అంతా బయటపడ. చెప్పుతానా మంచిగా ఇను బిడ్డ. రచ్చబండ కాడ పంచాయతీ పెట్టి నీ ఇజ్జత్ మానం తీస్తా. చెప్పినట్టు అనవసరంగా ఇజ్జత్ తీసుకోకు. పంచాయతీ పెట్టి ఊరంతా ఇజ్జత్ తీస్తా. అగో ఊరికి పోయి 2 రోజులు అవుతుందన్న బాత్రూంలో ఏం చేస్తానవరా? అంటే అది కాదే, నీ పైసలు ఎట్లా ఇవ్వాలని బాత్రూంలో ఆలోచిస్తానా. ఎట్లిచ్చేది ఏమున్నదిరా, చేతులతోనే తీసుకుంటా. అది కాదే, పైసలు ఉన్నాయి, కాకపోతే ఈరోజు బ్యాంకులు బంద్ కదా. బ్యాంకులు బంద్ అయితేందిరా? ఏటీఎం లేవా, పేటిఎం లేవా? ఇగో అదంతా కాదే అన్న. ఒక 2 రోజులు ఆగు, నీ పైసలు నీకు ఇచ్చేస్తా. అయితే ఒక పని చేద్దాం. నీ మెల్ల ఉన్న పుస్తెళ్తాను. నాకు 2 రోజులు కాదు 2 నెలలు ఆగుతా నేను. ఓ నర్సన్న, ఏంది బాగా మాట్లాడతాను? మేము తీసుకున్న 20,000 1,00,000 రూపాయలు కాదు. బాగా మాట్లాడుతున్నావేంద్రా? 2 నెలల నుంచి పైసలు కొట్టి ఇప్పుడు మాట్లాడతానంటావు. ఇస్తామని చెప్పినా కదా. ఎప్పుడు ఇస్తావురా? నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇత్తది. నీ పిల్లమేమో రచ్చబండ కాడికి పోదామంటాంది, నువ్వేమో ఇస్తా అంటావు. నీ ఎప్పుడు ఇస్తావురా? లక్షలు తీసుకున్నా పైసలు మీకు అగో మళ్ళా 2 రోజులు అంటే ఏంద్రా? నర్రా నర్రా నర్రా.
పైసలు ఏమో తీసుకుపోయినట్టు బాగా మాట్లాడు. అరే 2 నెలలు అయితే అందరూ ఆ పైసలు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి తిప్పుతాను. నేను తీసుకున్నా అందుకే రా కోపం వచ్చేది. లక్షలు తీసుకున్నావా? 20,000గా తీసుకునేది. రే ఈ పైసా నీకు తెలుసారా వాల్యూ? ఇచ్చినప్పుడు తీసుకొని ఇచ్చేసాట కదా రా నీకు. ఇక బట్టిగా నీ పైసలు ముట్టినాయి, ఇక నీకు నాకు సంబంధం లేదు, వాడిని ఏమన్నా చేసుకో. రే నీ పెళ్ళం ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు. ఈ నర్సయ్యతో పెట్టుకున్నారు కదా, ఈ ఊర్లో నీకు అప్పట్లో పుడతారో చూస్తారా రా. నడువురా. నిన్ను చేసుకున్న కాంచెలు ఏ రోజైనా నేను సుఖపడ్డానా? రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి పొదుపు వేసుకొని నేను పక్కకెత్తే అది కూడా నీ దింపుడు కాళ్ళకి పెట్టుకున్నా. నీ వేసుకున్న కాంచెలు ఒక్కరోజు సుఖపడింది లేదు. ఇంకోసారి చెయ్యనే, తాగనే. నేను రూపాయి పోగేసుకొని బంగారం కొనుక్కుందాం అనుకున్నా, లాస్ట్కి నీ దింపులు కాలం పెట్టినావు. నిజమే, ఇంకోసారి నేను ఎక్కడో అప్పు చేయనే. నీ మీద ఒట్టే చెప్తాను. నా మీద ఒట్టి కాదు, ఇక్కడ ఒట్టే చెప్పు. అవునా? చెప్పలేదు. నీకు చెప్పే అంత రోజు ఉన్నదా? ఎప్పుడు చూడు తాగి వస్తూనే ఉంటావు. లేదా ఇంకో ఒట్టే చెప్తాను. నేను ఇంకోసారి తాగని, నేను మంచిగా చూసుకుంటా. చెప్పొచ్చు కదా మరి ముందే. నువ్వు చెప్పే రోజు ఇచ్చినావా ఏ రోజైనా? ఇంత మంచి మాట చెప్పినా తాగ